తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అత్తయ్య గారి పిల్లో కింద పెడితే ఆవిడ చూసుకుంటారు. పిల్లో కింద పెడదాం. ఉషా, ఉషా, ఇదంతా నిజమేనా? చెప్పు. అత్తయ్య, నిజమే అత్తయ్య. ఈ విషయం మీతో డైరెక్ట్గా చెప్పలేక లెటర్ రాసి పెట్టాను. ఏమైంది కిరణ్మయ్య? మీరే చూడండి. సంజయ్, సంజయ్, నీకు ఆస్తి కావాలా? ఆస్తి చేతిలో పడగానే నువ్వు నీ భార్య ఈ కుటుంబంతో బంధాలు తెంచుకుంటారా? అమ్మా, ఆపో, ఆపో. ఆ పిలుపు మొదటిసారి నువ్వెప్పుడు పలుకుతావా అని నీకు మాటలొచ్చే వరకు రోజులు లెక్క పెట్టుకుని ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నీ నోట్ నుంచి ఆ పిలుపు వింటుంటే జుగుప్సగా ఉంది. కన్న తల్లికే ద్రోహం చేయాలనుకునే నీకు ఇంకా నన్ను అమ్మ అని పిలిచే అర్హత ఎక్కడుందిరా? అత్తయ్య, ఇదంతా ఈ ఉషా. ఆపో. కోడలి మీద చెయ్యి చేసుకున్నానన్న అపనింద నా మీద పడకూడదని ఆగుతున్నాను. ఇద్దరూ కలిసి మా వెనకాల ఇంత కుట్ర చేస్తారా? నమ్మి బిజినెస్ చేతిలో పెట్టి మొత్తం కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాలనుకుంటారా? కిరణ్మయ్య, ఆవేశపడకు. నీ ఆరోగ్యం బాలేదు. నా ఇల్లే బాగలేదు.
నా కుటుంబమే బాగలేదు, నా పెంపకమే బాగలేదు. నేను పోతే ఆస్తి మొత్తం తన్నుకుపోవడానికి వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారండి. చూసారా, గొప్పింటి సంబంధమని చేసుకుంటే ఇంత నీచానికి ఒడిగడుతుందా? అమ్మా ఉషా, అసలు నీకు ఇది ఎలా తెలుసు? ఎలా తెలిస్తే ఏంటి? ఉష చెప్పిందే నిజమని వీడి మౌనమే చెప్తోంది. అది కాదు. నా రక్తంలో ఇలాంటి బుద్ధులున్నాయా? నా కొడుకు ఇంత దిగజారిన ఆలోచనలు చేస్తాడా? ఆస్తి కోసం వీడేవైనా చేస్తాడా? తల్లిని, తండ్రిని, తమ్ముళ్ళని అందర్నీ కాదనుకుంటావా? అమ్మా అసలు ఇంకొక క్షణం నువ్వు నా కళ్ళ ముందున్నా నేనేం చేస్తానో నాకు తెలీదు. వెళ్ళిపో. నీ భార్యను తీసుకొని వెళ్ళిపో. ఈ రోజు నుంచి నా పెద్ద కొడుకు లేడు, చచ్చిపోయాడు. ఇంకా ఇక్కడే ఉన్నావే, పోరా. అమ్మా సంజయ్ సంజయ్ అది కాదు అత్తయ్య. ఏ, నీకు వేరేగా చెప్పాలా? పో. అత్తయ్య నిజంగా అదే జరిగితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ఆయన కూడా నన్ను క్షమించరు. ఇప్పుడు అర్జెంటుగా లెటర్ అక్కడి నుంచి తీసేయాలి. ఎలా మాయమైపోయింది? ఎవరు తీసుంటారు? ఒకవేళ అత్తయ్య లెటర్ చదివితే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఎందుకుంటుంది?
ఆశలు ముక్కలయ్యాయని ఆశ్చర్యంగా ఉందా? నన్ను మీ బావగారిని బయటికి గెంటించాలని నువ్వు చేసే ప్రయత్నం బెడిసి కొట్టిందా? నిజమే, నువ్వు చాటు నుంచి విన్నదంతా నిజమే. అయితే ఏంటి, ఏం చేయగలవు నువ్వు? అత్తయ్య మావయ్యల ముందు నిరూపించగలవా? మా మీద కంప్లైంట్ చేయడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నువ్వు మమ్మల్ని బయటకు పంపించడం కాదు, నేను తలుచుకుంటే నిన్ను కట్టుబట్టలతో బయటికి పంపించేయగలను. అది గుర్తుపెట్టుకొని ఇక నుంచి ఈ విషయం ఇక్కడే మర్చిపోయి నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. ఏంటి? నువ్వు ఏం చేస్తావో నువ్వు చెప్పావు, కానీ నేను ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సంజయ్, కూర్చో. ఏంటమ్మా ఆఫీస్కి వెళ్లే ముందు కలవమన్నావంట? అవునరా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇవాళ ఫారెన్ డెలిగేట్స్ తో ఆఫీస్లో మీటింగ్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఫారెన్ కంపెనీస్ తో టైఅప్ అయితే మన బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. చాలా కష్టపడి మినిస్టర్ స్థాయి నుంచి ట్రై చేసి ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. ఈ మీటింగ్ కంపల్సరీ జరగాలి. వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడే అగ్రిమెంట్స్ కూడా అయిపోవాలి. నువ్వు కిరణ్ కలిసి ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయాలి. అలాగే అమ్మా. అమ్మా, ఈ మీటింగ్లో నువ్వు ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది కదమ్మా. నువ్వు కూడా ఈరోజు రావచ్చు కదా. అమ్మో, మహానటిలాగా మహానటుడు ఏం ఓవరాక్షన్ చేస్తున్నారు బావగారు. రావాలనే ఉందిరా, కానీ నన్ను ఇల్లు కదలొద్దని మీ నాన్నగారు కండిషన్ పెట్టారు. ఆయన మాట కాదనిలేనురా, ఆయన చెప్పేది నా మంచి కోసమేగా. నువ్వు కిరణ్ జాగ్రత్తగా డీల్ చేయండి. సరే అమ్మా, నేను కిరణ్ ఆఫీస్కి బయలుదేరతాం. ఆల్ ది బెస్ట్ సంజయ్. థ్యాంక్ యూ అమ్మా. ఈ విషయం వెంటనే మా ఆయనకు చెప్పాలి. ఇవాళ రిహార్సల్స్ కంప్లీట్ చేసుకొని రికార్డింగ్ టైం ఫిక్స్ చేసుకుందాం. నేను స్టార్ట్ అవుతున్నాను, ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. అలాగే సార్, మీరు వచ్చేయండి. ఏవండి, ఉన్నారా? పోయాను అనుకున్నావా? ఛీ, ఏంటా మాటలు? వెళ్ళిపోయారనుకున్నాను. మేడం గారు ఈ మధ్య చాలా చాలా అనుకుంటున్నారు. చూడండి, చీకట్లో నీడ జాడ లేకుండా పోతుంది, అదే వెలుతురొస్తే చీకటి జాడ లేకుండా పోతుంది. ఆస్తులొస్తే బంధాలు జాడ లేకుండా పోతాయి. ఇలా నీ మాట వింటుంటే నా తెలివి జాడ లేకుండా పోతుంది. ఏంటి సోది? సోది కాదు మహాప్రభు, సోదా. సోదా అయితే పద. ఎక్కడికి? నీ బ్రెయిన్ స్కానింగ్ చేయించి అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్తాను. అంటే నాకు నిజంగానే మెంటల్ ఎక్కిందని ఫిక్స్ అయ్యారా? డౌట్ అయ్యాను. ఏంటి? అదే డౌట్ పడ్డాను. అంతేలేండి, అన్నీ కొత్తలోనే బాగుంటాయి. మరి పెళ్ళాం మాత్రం పాతబడే కొద్దీ బాగుంటుంది. మన ఇంట్లో మాత్రం నేను నానబెట్టిన మినప్పప్పు అయితే మీరు వెట్ గ్రైండర్ అయ్యారు.
నేను పట్టాల మీద పెట్టిన 10 పైసల నాణెమైతే మీరు రైలు ఇంజన్ అయ్యారు. పాట రాయమంటే రాయలేదు గాని ప్రాసలు మొదలు పెట్టావా? నేను రాసి రాయలేదు, మీరు చూసి చూడలేదు, తీసి తీయలేదు, పాడి పాడలేదు. ఈ దాగుడు మూతల దండాకోర ఆటలో పిల్లి దొరికిపోయింది, ఈ ఎలక దొరికిపోయింది, కానీ దొరకనట్టే ఉన్నాయి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నాను మీరు సంగీతం విన్నంత శ్రద్ధగా వినండి, అప్పుడు అర్థమవుతుంది. ఆహా. చెప్పు. ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట కదా. అవును కదా. బావగారిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, లేకపోతే అందరినీ పక్కన పెట్టి ఆయనే సొంతంగా వాళ్ళని డీల్ చేస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే బ్రెయిన్ స్కాన్ చేయించాలి. ఇలా నాతో అంటే అన్నావు గాని అదే అమ్మతో అంటే నువ్వు బట్టలు సర్దుకొని వెళ్ళిపోవాలి. బాయ్. ఒక సజెషన్, నీ బ్రెయిన్ ని జాగ్రత్తగా లాకర్లో పెట్టు. బాయ్. ఎవ్వరూ నా మాట వినేలా లేరు. మధ్యలో నాకెందుకు అని ఎందుకు అనుకోలేకపోతున్నాను. కత్తికి లేని దురద కందకెందుకు అని కత్తి అనుకోవాలా కందనుకోవాలా? నేను అనుకోవాలేమో. అరే కిరణ్, ఏంటన్నయ్య? ఆఫీస్కే కదరా వెళ్ళేది? అవునన్నయ్య. 2 కార్లు ఎందుకురా? పద నా కార్లో వెళ్దాందా. రిహార్సల్స్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి? అరగంటలో స్టూడియోలో ఉంటానని చెప్పాను. ఇప్పుడు ఎలా? ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. ఏముంది? ఏం లేదు. అయినా ఏముంటుంది? ఏముండదు. సరే పద కారుకి వెళ్దాం. దా. ఏమీ లేకపోతే వచ్చి కారు ఎక్కరా? ఒక్క నిమిషం. ఎరా ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంటుంది? యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక చోట ఆగాలి. ఒక చిన్న పని ఉంది. షూరా? మరి మీటింగ్ సంగతి ఏంట్రా? అమ్మ మన ఇద్దరిని చూసుకోమని చెప్పింది కదా. నా తరపున కూడా నువ్వే మేనేజ్ చేయన్నయ్యా. ఈ ఒక్కసారి తప్పకుండా వెళ్ళాలి ప్లీజ్. సరేరా, బాయ్ అన్నయ్య. కిరణ్, ఈ అవకాశాన్ని నేను ఫుల్గా వాడుకుంటా. సార్, ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ కి కాన్ఫరెన్స్ రూమ్ రెడీ అయింది. ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తే రెడీ చేస్తాను. క్యాన్సిల్ చేసే. సార్? ఎస్, మీటింగ్ క్యాన్సిల్ చేసే. సార్, అది 5 crores ప్రాజెక్ట్. మీటింగ్ క్యాన్సిల్ చేస్తే ఎలా సార్? మీటింగ్ అంటే చైర్పర్సన్ ఉండాలి, మేనేజింగ్ డైరెక్టర్ ఉండాలి, అంటే నా తమ్ముడు ఉండాలి. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, మా తమ్ముడు వేరే పని ఉందని ఆఫీస్కి రాలేదు. నేను ఒక్కడే ఎంత కష్టపడ్డా ఏం లాభం?
క్యాన్సిల్ చేసి. అట్లీస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి పోస్ట్ పోన్ చేద్దాం సార్, అంతేగాని క్యాన్సిల్ అంటే. ఏంటి నీకు నా మాట అంటే విలువ లేదా, గౌరవం లేదా? సారీ సార్. అయితే చెప్పింది చెయ్యి. ఓకే సార్. ఇక్కడ ఈ మీటింగ్ క్యాన్సిల్ చేస్తేనే ఈ ఆర్డర్ M&S కంపెనీకి వెళ్తుంది. అమ్మకి నా అవసరం తెలుస్తుంది, కిరణ్ బాధ్యతగా లేడని అర్థం అవుతుంది. నా లెక్కలు నాకున్నాయి కదా. మీటింగ్ ఎందుకు జరగలేదు? సంతకాలు చేయడానికి నాతో పాటు ఎవరూ లేరు కాబట్టి. ఎందుకంటే అగ్రిమెంట్ చేయడానికి నేను మాత్రమే ఉంటే సరిపోదు కాబట్టి. ఇలాంటి టైంలో నేను జోక్యం చేసుకుంటున్నానని ఏమనుకోవద్దు. జరిగే నష్టాన్ని భరించాల్సి రావచ్చు. ఇంతకాలం అత్తయ్య ఒక్కరి మీదే కంపెనీ నడిచేది. ఇప్పుడు కూడా ఎవరో ఒక్కరి మీదనే బాధ్యత ఉంటే బాగుంటుంది.